ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనదని. యూదులు ప్రధాన యాజకులు దీని గురించి పిలాతు ముందు ఫిర్యాదు చేస్తూ యూదుల రాజు అని రాశారెందుకు? ఇతడు తాను యూదుల రాజు అని అన్నాడు అని రాయండి అని అన్నారు. పిలాతు రాసిందేదో రాశాను అని సమాధానం చెప్పాడు. భటులు యేసును సిలువకు వేశాక ఆయన దుస్తుల్ని 4 భాగాలుగా చేసి తల ఒకటి పంచుకున్నారు. వాళ్ళు ఆయన పొడగాటి అంగీని కూడా లాక్కున్నారు. అది పైనుండి కింద దాకా కుట్టు లేకుండా నేయబడి ఉంది. ఆ భటులు దీన్ని చింపకుండా చీట్లు వేసి ఎవరికి దొరుకుతుందో చూద్దాం అని మాట్లాడుకున్నారు. ఈ విధంగా అనుకుంటున్నట్లు చేశారు. వాళ్ళు నా దుస్తుల్ని పంచుకున్నారు, నా దుస్తుల కోసం చీట్లు వేశారు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. లేఖనాల్లో రాయబడిన విషయం నిజం కావడానికి ఇలా జరిగింది. యేసు శిలువ దగ్గర ఆయన తల్లి యొక్క సోదరి, క్లోపా భార్య మరియా, మగ్దలేనే మరియా నిల్చొని ఉన్నారు. యేసు తన తల్లి, తన ప్రియ శిష్యుడు అక్కడ నిల్చొని ఉండటం చూశాడు. తన తల్లితో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని అన్నాడు. ఆ శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని అన్నాడు. ఆనాటి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. యేసు మరణం. ఆ తరువాత యేసు అంతా ముగిసిందని గ్రహించాడు. ఆయన నాకు దాహం వేస్తుంది అని అన్నాడు. లేఖనాల్లో రాసింది నిజం కావడానికి ఇలా జరిగింది. పులిసిన ద్రాక్షరసం ఉన్న ఒక కుండ అక్కడ ఉంది. వాళ్ళు ఒక స్పాంజీ ఆ కడవలో ముంచి హిస్సోపు చెట్టు కొమ్మపై ఆ స్పాంజీ పెట్టి దాన్ని యేసు పెదాలకు అందించారు. ఆయన దాన్ని రుచి చూచి అంతా ముగిసింది అని అన్నాడు. ఆ మాట అన్నాక తలవాల్చి ఆత్మను అప్పగించాడు. అది పండుగకు సిద్ధమయ్యే రోజు. మరుసటి రోజు విశేషమైన విశ్రాంతి రోజు కనుక ఆ రోజు వాళ్ళను సిలువపై వదిలివేయడం యూదులకు ఇష్టం లేదు. అందువల్ల వాళ్ళు వారి కాళ్ళు విరగొట్టి వారిని కిందకు దింపివేయించమని పిలాతును అడిగారు. భటులు వచ్చి యేసుతో, సిలువకు వేయబడిన మొదటి వాని కాళ్ళు, రెండో వాని కాళ్ళు విరగొట్టారు. వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి ఆయన అప్పటికే చనిపోయినట్లు గమనించారు. అందువల్ల వాళ్ళు ఆయన కాళ్ళు విరగొట్టలేదు. దానికి మారుగా భటుల్లో ఒకడు యేసు డొక్కను బెల్లంతో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్లు కారాయి. మీరు కూడా విశ్వసించాలని ఈ సంఘటన చూచిన వాడు దీని గురించి చెప్పాడు. అతడు చెప్పింది నిజం. తాను సత్యం పలుకుతున్నట్టు అతనికి తెలుసు. లేఖనాల్లో రాయబడిన విషయాలు నిజం కావడానికి ఇలా జరిగింది. ఒక చోట ఇలా రాయబడి ఉంది, ఆయనలో ఒక్క ఎముక కూడా విరవబడదు. మరొక చోట ఇలా రాయబడి ఉంది, తాము పొడిచిన వాని వైపు వాళ్ళు చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.